తర్వాత పేద ప్రజలకు అండగా నిలిచేటటువంటి వారు కూడా ఉండాలని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే మేము ఒకటి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, హైడ్రా అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడింది. కానీ దీన్ని ఒక చట్టం చేసినట్లయితే, చట్టసభలో చట్టం చేసినట్లయితే దీనికి వ్యాలిడిటీ ఇంకా పెరుగుతుంది. దీనికి కోర్టుల్లో వెళ్ళినా కానీ దీనికి ఒక బలమైనటువంటి స్టాండ్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ మరి మేము ఈ కార్యక్రమాన్ని స్పీక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మరి మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్పీక్ సభ్యులు, స్పీక్ కార్యనిర్వాహక సభ్యులు, అదేవిధంగా రంగనాథ్ గారి పట్ల ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నిరసన తెలియజేస్తూ కొంతమంది ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. రంగనాథ్ గారు చాలా నిక్కచ్చి ఆఫీసరు, చాలా హానెస్ట్ ఆఫీసరు, చాలా కష్టపడి పనిచేసి ప్రభుత్వ భూములు రక్షిస్తున్నాడు. మరి ఆయనను రిప్లేస్ చేయమని కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని నిరసన తెలియజేస్తూ అప్పీల్ పోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయేమని చెప్పేసి పలు వర్గాలు చర్చించుకోవటం మనకు తెలిసినటువంటిది. మేము కూడా దానిపైన కొంత ఆలోచన చేస్తున్నాము. ఇట్లాంటి అధికారిని ఏ విధంగా అయినా తప్పించినట్లయితే ఇంకా ఏ అధికారి కూడా ముందుకు రావడానికి భయపడతారు. ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారంటే ఇది కాకపోతే ఇంకొక పోస్టులోకి వెళ్తారు, అక్కడ ఆయన పనిచేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్గా తన బాధ్యతలు నెరవేర్చుకుంటారు. ఆయనకేం నష్టం లేదు. కానీ నష్టపోయేది ఎవరు? మన సమాజము. ఈ బాధితులందరూ కూడా నష్టపోతారు. ఇప్పటికే చూస్తున్నాం, ఈ 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి రక్షించారంటే ఇంకా ఎంత భూమి కబ్జాలో ఉన్నదో కోర్టు కేసుల్లో నలిగిపోతూ ప్రభుత్వానికి ఉపయోగపడకుండా మరి ప్రజలు కూడా ప్రైవేట్ ఆస్తులు కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. మరి వీటన్నిటికీ రక్షణగా హైడ్రా అనేటటువంటిది నిలుస్తుంది. అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వారు నిన్ననే మాట్లాడటం జరిగింది. మరి ఈ అధికారులు నియమించేటటువంటి అధికారము ఒక విచక్షణాధికారము రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఎవరు కూడా కోర్టులు కూడా వీటిపైన పలానా నియమించండి అని చెప్పేసి చెప్పడానికి వీలు లేదు. మరి ఈ విషయంలో మరి రంగనాథ్ గారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైడ్రా ముందుకు వెళ్ళాలంటే, తాను ఆశించిన లక్ష్యాలు నెరవేరాలంటే, పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఇట్లాంటి చిత్తశుద్ధి కలిగిన అధికారి కంటిన్యూ కావటం చాలా అవసరము. ప్రభుత్వం కూడా ఇటువంటి అధికారులను సమర్థిస్తూ అధికారులకు అండదండగా ఉంటూ ముందుకు పోయినట్లయితే ఇంకా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి సిన్సియర్ ఆఫీసర్లు కూడా ముందుకు వస్తారు, పనిచేస్తారు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడి మరి కొంతమంది, అందరూ కాదు కానీ చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వ పథకాలు అమలు జరిగేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఆ సందర్భంలో మరి రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్లు మరి ప్రజల హృదయాలను చూరబోని మరి ఎంతోమంది కాలనీ ప్రజలు చెప్తున్నారు, మా సమస్యలు పోగానే వారు విన్నారు, పరిష్కరించారు, దానివల్ల మా సమస్యలు పరిష్కారం అయినాయి. ఇట్లాంటి అధికారి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరందరికీ సహకరిస్తున్నటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అభినందనలు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఈ మీడియా సమక్షంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్ను మనం రక్షించుకోవాలి, ప్రభుత్వం కాపాడుకోవాలి, ప్రభుత్వము ప్రజలు అండదండగా ఉండాలి. అప్పుడే ఈ కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. రెండోసారి ఇంకా ఎక్కువ కబ్జాలు కాకుండా మన ప్రభుత్వ భూమిని రక్షించబడుతుంది. ఇంకొక అభిప్రాయం, నేను దీని సబ్జెక్టు పక్కన మాట్లాడేది ఏంటంటే, ఈరోజు హైదరాబాద్లో భూ కబ్జాలు చేసిన వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వారి భూమి కాదు, నిజమైన భూమి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో రోడ్ల మీద తిరుగుతున్నారు. అటు కోర్టుకు వెళ్ళలేక, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేక, మరి మంది మార్గం లేక, ఆర్థిక బలం లేక వారు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి రక్షణగా ఈ హైడ్రా నిలుస్తుంది. హైడ్రా లేకపోయినట్లయితే భూ కబ్జాదారులు
విపరీతంగా పెరిగిపోయి హైదరాబాద్ నగరాన్ని పరిపాలించే దశకు కూడా చేరుకుంటారు. రాజకీయాలను శాసిస్తారు, తర్వాత వ్యవస్థను శాసిస్తారు. అప్పుడు సామాన్య ప్రజలు పడేటటువంటి ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిలో మరి చాలా ఆటంకాలు కలుగుతూ మరి అది మనం మాటల్లో చెప్పలేనటువంటి దుర్భర పరిస్థితులు మన నగరంలో ఏర్పడతాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఈ నగరాన్ని కాలుష్య రహితంగా చేద్దాము, తర్వాత మన ఇండస్ట్రీస్ వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ప్యూర్ రేర్ ప్రాంతాలుగా విభజించి ఆ యొక్క ప్రాంతాలకు ఎన్నో బృహత్ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. హిల్టు ఫాల్స్ అన్నారు, మూసీ రివర్ ప్రాజెక్ట్ అన్నారు. వీటన్నింటికి కూడా మంచి అధికారులు కావాలి. ముఖ్యంగా చట్టాలు బాగుంటాయి, కానీ అమలు చేసేటట్టు అధికారులు ఆనెస్ట్ అధికారులు ఉండాలి, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే మన యొక్క రేవంత్ రెడ్డి గారు కలలు కన్నా ఈ యొక్క సుందర నగరం హైదరాబాద్ అనేటటువంటిది సాధ్యమవుతుందని చెప్పేసి మా స్వీక్ తరఫున మేము భావిస్తున్నాము. మా స్వీక్ ఎప్పుడు కూడా ఈ యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉంటుంది. ఇది కుల మత ప్రాంతాలకు వ్యతిరేకంగా మేము ఏర్పాటు అయ్యాము. ముఖ్యంగా యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ఈ యొక్క యూత్ ఉమెన్ ముందుకు రావాలి, ఈ యొక్క విద్యావంతులు ముందుకు రావాలి, పేదవాళ్ళు ముందుకు రావాలి, రాజకీయాల్లో వాళ్ళు ప్రవేశించాలి.